ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ జిల్లాలో కాకి వర్సెస్ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ హాట్ గా నడుస్తోంది. వీణవంక మినీ మేడారం జాతరలో జరిగిన గొడవలో సిఐడి విచారణ ప్రారంభించింది. జాతర గొడవ కాస్త మత మార్పిడి ఆరోపణలు టర్న్ తీసుకోవడంతో తాను అనని మాటలపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడుతున్నారు. తనపై కరీంనగర్ సిపి పోలీసులు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులకు మధ్య జరిగిన గొడవ మత మార్పిడి ఆరోపణల వైపు మళ్లింది. దీంతో కరీంనగర్ జిల్లాలో ఖాకీ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిపై మత మార్పిడి ఆరోపణలు చేశారన్న ఐపీఎస్ అధికారుల సంఘం ఆయన క్షమాపణ చెప్పాలని కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసింది. దీంతో తాను తీవ్ర ఒత్తిడిలో ఆ వ్యాఖ్యలు చేశానని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని వెంటనే సారీ చెప్పారు పాడి కౌశిక్ రెడ్డి. ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత తాను అనని మాటని ప్రచారం చేసినందుకు పోలీసులే సారీ చెప్పాలని అప్పట్లోనే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వీణవంక హుజూరాబాద్ లో జరిగిన గొడవల్లో పోలీసులపై అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకపరిచారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణను ప్రభుత్వం సిఐడికి అప్పగించడంతో విచారణ ప్రారంభమైంది. వీణవంకలోని సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర జరిగిన ఘటనలపై స్థానిక ప్రజలను, పోలీసులను సిఐడి బృందం విచారించింది. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులపై మళ్లీ తిరిగి తన పాత డిమాండ్ అందుకున్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ సిపి మత మార్పిడి చేస్తున్నాడని తాను అన్నట్లు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లేఖ రాసిందని, తాను అలా అన్నానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అంటే ఏం చెప్పిండి వీళ్ళు ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తూ ఉన్నాడు కరీంనగర్లో అని నేను అన్నా అని ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లెటర్ మీద రిలీజ్ చేసి దీనికి నేను క్షమాపణ చెప్పాలని వీళ్ళు లెటర్ రిలీజ్ చేసిండ్రు. నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను అన్నట్టు, మీరు రాసినట్టు, నేను అన్నట్టు ఒక్క వీడియో గిట్లా మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మినీ మేడారం జాతర దర్శనం గొడవపై సైతం కౌశిక్ రెడ్డి పోలీసులకు సవాల్ విసిరారు. 50 మందితో తాను గద్దెల దగ్గరికి వెళ్లినట్టు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. లేదంటే తనపై ఆరోపణలు చేసిన పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఏమని చెప్తుండు? కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 50 మందితోని ఆయన వచ్చిండికి, కానీ మేము ఉట్టి వాళ్ళు 4గురినే లోపలికి అలౌ చేసినాము, 50 మందిని మొత్తం మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని చెప్తా ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధము. ఆ రోజు పోలీసు వాళ్ళు మొత్తము సీసీటీవీ ఫుటేజ్లు అడుగున కెమెరాలు పెట్టిండ్రు. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా. నేను 50 మందితో పోయినట్టు మీరు చూపించగలిగితే ఒక్క వీడియో క్లిప్పింగ్ ఆ రోజు నేను దిగినప్పుడు మళ్ళా చెప్తున్నా, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కు భూమికి రాకి తప్పైందని క్షమాపణ చెప్పాలి. జాతర గొడవ నుంచి మత మార్పిడి వైపు మళ్లిన కౌశిక్ రెడ్డి కేసు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.